ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయం గురించి మీరేమంటారు? నేను పవన్ కళ్యాణ్ పెద్దగా మాట్లాడను. ఎందుకని? ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తారని అనుకోను. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. బట్ ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ హిమ్, దట్ ఈస్ సింపుల్. ఎందుకంటే అబ్బాయి అట్లా ఉంటాడు. డిప్యూటీ సీఎం మీకు ఏదైనా కావచ్చు, ప్రధాన ఏదైనా కావచ్చు, ఆ. ఏదైనా కావచ్చు కాక డిప్యూటీ సీఎం కావచ్చు. ఎందుకంటే ఇంకా సీఎం అయ్యే అవకాశం లే. ఎందుకంటే 15 సంవత్సరాలు పాపం చంద్రబాబుని సీఎం చేస్తానని ఓపెన్ గా ప్రకటించాడు. అంటే నేను అంటుంది పవన్ కళ్యాణ్ గారు అవును. ప్రతి సభలోనూ ఒక మాట అది ఏదైనా నేను 15 సంవత్సరాలు వైసీపీ పార్టీ అధికారానికే దూరం అని ఇంకా చెప్తా ఉంటారు, అట్లా వింటూ ఉండాలి. అంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ సార్, వైఎస్ఆర్సీపీ పార్టీకి అద్దపాతాలని తొక్కేస్తా అన్నారు. అన్నట్టుగానే 11 స్థానాలకు వచ్చాయి కదా అని. ఎందుకంటే ఆయన ఏమైనా చెప్పుకొని అతని బలం ఏందో అతనికి తెలుసు. 21 స్థానాలు వచ్చాయి. ఏంది 2 చోట్ల ఓడిపోయినాడు కదా పాపం అతను. అప్పుడు గతం, కానీ లాస్ట్ ఎలక్షన్స్ మీకు అర్థం కాని అంశం ఏంటంటే మీరు గుంపును వేసుకుని మాట్లాడుతున్నారు. అప్పుడు కూటమి నాయకుడిగా మాట్లాడి నేను సమాధానం చెప్తాను. ఏదన్నా కూటమి నాయకుడిగా అంటే చెప్తా, ముందు ఆ కూటమి బయటకు వచ్చి మాట్లాడమని చెప్పి. సో పవన్ కళ్యాణ్ ఈజ్ నథింగ్ ఇన్ పాలిటిక్స్ అని నువ్వు అనుకుంటా ఉన్నావు. అది నీ స్టేట్మెంట్, అది మై స్టేట్మెంట్. మీ స్టేట్మెంట్ కాదు ఆ స్టేట్మెంట్. అంటే నేను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అంటే నేను అవసరం లేదు అనుకుంటున్నా. నేను ఏం మాట్లాడమంటావు, ఏముందని మాట్లాడమంటావు?